Yes. Welcome back to our class. Today our class is about clauses. Clause. First of all, let's know what a clause is. మనం phrase అంటే ఏంటి, clause అంటే ఏంటి తెలుసుకుందాం ఫస్ట్. Phrase, PHRASE, phrase అంటే group of words that form a part of a sentence, but no subject, no object on its own, no verb on its own. Clause. Clause is a group of words. It forms a part of a sentence, but has subject and verb on its own. Phrase అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. సబ్జెక్టు అని లేదంటే మనం వర్బ్ అని చెప్పలేం. Somebody can't listen. Am I audible to all? Once confirm please. Can you see the screen? Can you hear me? Can you hear me? Send me reaction. Can you hear me? Can you see the screen that I shared? Yes. హసీనా మ్యామ్ మీరు ఏం చేస్తారంటే డిస్కనెక్ట్ అవ్వండి. ఫస్ట్ డిస్కనెక్ట్ అయిన తర్వాత జూమ్ యాప్ ఉంది కదా, ఇది జూమ్ యాప్ ఒకసారి ఓపెన్ చేయండి. లింక్ కాదు, ఓన్లీ జూమ్ యాప్ ఇన్స్టాల్ అయినటువంటిది మీకు ఫోన్ మీద ఉంటుంది. అది ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో, అంటే మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన సెట్టింగ్ సింబల్ చూపిస్తుంది. స్టార్ సింబల్ అంటే సెట్టింగ్ సింబల్స్ తెలుసు కదా. ఆ సెట్టింగ్ సింబల్స్ నొక్కి ఆప్షన్స్లో యూజ్ ఇంటర్నెట్ ఆడియో అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత లింక్ క్లిక్ చేయండి. చెప్పింది అర్థమైంది కదండి హసీనా మేడం గారు? మీరు నిన్న మొన్న కూడా బాగా ఇబ్బంది పడ్డారు ఈ విషయంలో, మెథడాలజీ క్లాస్ కూడా. ఫస్ట్ డిస్కనెక్ట్ అయిపోయి ఫస్ట్ జూమ్ సింబల్ ఉంది కదా, జూమ్ సింబల్ ఫోన్లో ఐకాన్ ఉంటుంది కదా, ఐకాన్ నొక్కిన తర్వాత సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది. ఆ సెట్టింగ్ సింబల్ నొక్కి అక్కడ యూజ్ ఇంటర్నెట్ ఆడియో ఒక ఆప్షన్ ఫస్ట్లోనే ఉంటుంది నాకు తెలిసి, అది వాడండి. అది క్లిక్ చేసి చేయండి. మరి ఇది కూడా మేడం గారికి వినిపిస్తుందో వినిపిస్తుందో? వినిపిస్తుంది ఎలా అర్థమవుతుంది? ఇట్స్ టూ లేట్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. టుడే అవర్ క్లాస్ ఈజ్ క్లాజ్. చెప్పాను ఇప్పుడే, మేడం గారు ఇబ్బంది పడుతుంటారు. ఐ విల్ జస్ట్ కాల్ హర్. ఐ విల్ టేక్ ఏ మినిట్, ప్లీజ్ వెయిట్. Yeah, here we go. So phrase ante group of words that has a meaning, but it has no subject and verb on its own. For example, on seeing her, on seeing her, ఇది phrase అన్నమాట. on seeing her అనేది phrase అన్నమాట. on seeing her is a phrase. Just a moment. Yeah. So phrase. I think I'm audible to all. Again, something has come here. Okay. On seeing her అనేది phrase. On seeing her అనేది phrase అన్నమాట. దాని క్లాజ్ ఎప్పుడు అవుతుంది? I saw her అన్నప్పుడు క్లాజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ వర్బ్ కనపడటం లేదు, కానీ ఇక్కడ చూడండి, who saw, I saw, verb. దీన్ని మనం క్లాజ్ అంటాం. What is the phrase? Group of words forms a part of a sentence, but no subject or verb on its own. సబ్జెక్ట్ ఉందా లేదా చెప్పడం, హూ అనే క్వశ్చన్ వేయాలి మనం. ఇక్కడ చూడండి, క్లాజ్
It has subject and verb on its own. మళ్ళీ clauses two types, main clause, subordinate clause, లేదా ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎందుకంటే అది తెలుసుకుంటేనే మనం ఎక్కడ నెక్స్ట్ ఏంటంటే మనం తెలుసుకోవచ్చు. When I saw her, I called her. I called her. నేను ఆవిడని పిలిచాను. ఇది ఫుల్ గా ఉంది అర్థం. నేను ఆవిడని పిలిచాను, ఫుల్ స్టాప్ పెట్టుకోగలం. కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. When I saw her, ఎప్పుడైతే ఆవిడని చూశానో, హియర్ we cannot use full stop. ఎప్పుడైతే నేను చూశానో, కాబట్టి ఇది అసంపూర్తిగా ఉంది, అంటే ఇన్కంప్లీట్ గా ఉంది. ఇట్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ది అదర్ క్లాజ్. కాబట్టి దీన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. దీన్ని వెన్ ఐ సా హర్ అనేది డిపెండెంట్ క్లాజ్, ఐ కాల్డ్ హర్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ అంటాము, లేదా ప్రిన్సిపాల్ క్లాజ్ అంటాము. దీన్ని సబార్డినేట్ క్లాజ్ ఆర్ డిపెండెంట్ క్లాజ్ అని అంటాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? వాట్ ఈజ్ ఎ ఫ్రేజ్, వాట్ ఈజ్ ఎ క్లాజ్ తెలుసుకున్నాం. వాట్ ఈజ్ ఎ డిపెండెంట్ క్లాజ్ అండ్ వాట్ ఈజ్ యాన్ ఇండిపెండెంట్ క్లాజ్ అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నౌన్ క్లాజ్ అంటే ఏం చూద్దాం. నౌన్ క్లాజ్ గుర్తుపట్టడం చాలా ఈజీ అండి. నౌన్ క్లాజ్ ఏం చేస్తుందంటే, నౌన్ ఏదైతే చేస్తుందో నౌన్ క్లాజ్ కూడా అదే చేస్తుంది. నౌన్ కెన్ బి అన్ ఆబ్జెక్ట్, నౌన్ కెన్ బి ఎ సబ్జెక్ట్, నౌన్ కెన్ బి ఆబ్జెక్టివ్ ప్రపోజిషన్. ఇది మనకు తెలుసు. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా ఉండొచ్చు, అది మనం డీటెయిల్ గా చెప్పుకుంటాం. ఇప్పుడు చూడండి, ఏ నౌన్ క్లాజెస్ ఆర్ యూజ్డ్ టు నేమ్ సంథింగ్ వెన్ ఎ సింగిల్ వర్డ్ ఇజంట్ ఇనఫ్. అంటే ఒక పదంలో మనం చెప్పలేనప్పుడు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనం చెప్పుకున్నాం. ఫ్రేజ్ అన్నా క్లాజ్ అన్నా గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఒక పదంతో చెప్పలేనప్పుడు కొన్ని పదాలను సమూహంగా మనం తీసుకోవాల్సి వస్తుంది, సెట్ ఆఫ్ వర్డ్స్. అగైన్ దేర్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ డిపెండెంట్ క్లాజెస్ అండ్ దీస్ క్లాజెస్ కెనాట్ స్టాండ్ అలోన్. సింపుల్ గా గుర్తుపెట్టుకుంటే నౌన్ క్లాజ్ అనేది ఖచ్చితంగా డిపెండెంట్ క్లాజ్ అంటే సబార్డినేట్ క్లాజ్ మాత్రమే అవుతుందన్నమాట నౌన్ క్లాజ్ అనేది. ఇంకా సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి, మెయిన్ క్లాజ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. కాబట్టి అది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. నౌన్ క్లాజ్ కెన్ ఆల్వేస్ బి, మస్ట్ బి ఆల్వేస్ డిపెండెంట్ క్లాజ్ అంటే సబార్డినేట్ క్లాజ్. ఇప్పుడు నౌన్ క్లాజ్ ఒక సబ్జెక్ట్ ఆఫ్ వర్బ్ గా నిలబడుతుంది. ఎలా చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. వాట్ అలీ సెడ్ మేడ్ మీ క్రై. అది లేదు అనుకుందాం. వాట్ అలీషియా, వాట్ ఎవర్ ఇట్ మే బి, హూ ఎవర్ ఇట్ మే బి, అది లేదనుకుందాం. డాష్ మేడ్ హర్ ఫ్రెండ్స్ క్రై. ఆ డాష్ లో అలీస్ అని పెట్టుకుందాం మనం. అది నౌన్ అవుతుంది. నౌన్ క్లాజ్ ఎప్పుడవుతుంది? వాట్ అలీసా సెడ్. దీన్ని మొత్తంగా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఎలా తెలుసా? బ్రాకెట్ లో వాట్ మేడ్ హర్ ఫ్రెండ్స్ క్రై. వాట్ మేడ్ హర్ ఫ్రెండ్స్ క్రై అంటే ఆన్సర్ ఏంటి? వాట్ అలీసా సెడ్ మేడ్ హర్ ఫ్రెండ్స్ క్రై. అర్థమైందా అండి? మనం సబ్జెక్ట్ ఎలా కనిపెడతాం? హూ ఆర్ విచ్, వాట్ ఆర్ హూమ్ అని 4 క్వశ్చన్స్ వేస్తాం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ రాపట్టడానికి. ఏంటవి? హూ ఆర్ విచ్ అంటే సబ్జెక్ట్ వస్తుంది. ఏ క్వశ్చన్ వేస్తే? హూ ఆర్ విచ్ అన్న క్వశ్చన్ వేస్తే మనకు సబ్జెక్ట్ బయటకు వస్తుంది. అలాగే వాట్ ఆర్ హూమ్ అన్నా కూడా వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పక్కన పెడితే మనకు నౌన్ బయటకు వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ విచ్ మేడ్ హర్ ఫ్రెండ్స్ క్రై, వాట్ అనకూడదండి, విచ్ మేడ్ హర్ ఫ్రెండ్స్ క్రై. ఆవిడ ఏడ్చేలాగా ఏడ్ చేసిందంటే వాట్ అలీసా సెడ్. అలీసా ఏమైతే చెప్పిందో అది వాళ్ళ ఫ్రెండ్స్ ని ఏడ్చేలాగా చేసింది. మనం ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. అలీసా ఫ్రెండ్స్ ని ఏడ్చేలాగా ఏది చేసింది? ఏదైతే చేసింది అంటే వాట్ అలీసా సెడ్. ఇక్కడ వాట్ అనేది రెలవెంట్ క్వశ్చన్ కాదండి, విచ్ అనేది రెలవెంట్. విచ్ మేడ్ హర్ ఫ్రెండ్స్ క్రై, ఏది చేసింది ఏడ్చేలాగా, ఏమిటి చేసింది కాదు, ఏది చేసింది తను ఏడ్చేలాగా అంటే వాట్ అలీసా సెడ్. అలీసా ఏమైతే చెప్పిందో అది కాబట్టి విచ్ అంటాం. ఇక్కడ ఏమిటి అంటాం లేదు మనం. కాబట్టి ఇక్కడ ఏమైంది? విచ్ అనేది వాట్ అలీసా సెడ్ దానికి ఆన్సర్ విచ్ అనే క్వశ్చన్కి వస్తుంది. కాబట్టి అది నౌన్ గా నిలబడింది. ఇప్పుడు ఇది సబ్జెక్ట్. ఇది వాట్ అలీసా సెడ్ అనేది ఏంటిది? దిస్ ఈజ్ ఏ సబ్జెక్ట్. దేని యొక్క సబ్జెక్ట్? మేడ్ అన్న వర్బ్ కి అది సబ్జెక్ట్. మరి ఇది నౌన్ చేసిన పని చేసింది కాబట్టి ఇది నౌన్ క్లాజ్. ఇంకో క్వశ్చన్ చూడండి. డాష్ సర్ప్రైజ్ హర్ ఫ్యామిలీ.
విచ్ సర్ప్రైజ్ హర్ ఫ్యామిలీ, విచ్ సర్ప్రైజ్ హర్ ఫ్యామిలీ అంటే వాట్ మెగాన్ రోట్, ఏదైతే మెగాన్ రాసిందో అది తన ఫ్యామిలీని ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఇట్ స్టూడ్ యాజ్ ఎ సబ్జెక్ట్. ఐ మీన్ ఇది కూడా డాష్ వాజ్ నాట్ వెరీ పొలైట్. విచ్ ఇస్ నాట్ వెరీ పొలైట్, హౌ ద బాయ్ బిహేవ్డ్, వాళ్ళు ఎలా ప్రవర్తించాడు అన్నటువంటి విషయం మంచిగా లేదు. ఏది మంచిగా లేదు, హౌ ద బాయ్ బిహేవ్డ్. చాలా మంది హౌ చూసి ఇది రీజన్ కదా, యాడ్వర్బ్ క్లాజ్ అనేస్తారు. కాదు, మనం అందులో హౌ ఉన్నా, వాట్ ఉన్నా, వేర్ ఉన్నా, విచ్ ఉన్నా, వెన్ ఉన్నా, ఏమున్నా సరే మనం చూడాల్సింది ఏంటి అంటే వాట్ ఈజ్ ఇట్స్ ఫంక్షన్ ఇన్ ఎ సెంటెన్స్. వాట్ ఈజ్ ఇట్స్ ఫంక్షన్ ఇన్ సెంటెన్స్. సెంటెన్స్ ఏం చేస్తుందంటే ఇది ఏం చేస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ గా నిలబడుతుంది. విచ్ వాజ్ నాట్ వెరీ పొలైట్, ఏది పొలైట్ గా లేదు. హౌ ద బాయ్ బిహేవ్, వాడు ఏదైతే ప్రవర్తించాడో అది సరిగ్గా లేదు. కాబట్టి ఇది నౌన్ క్లాజ్. సో ఇట్ కెన్ బి ఏ సబ్జెక్ట్ ఆఫ్ ఏ వర్బ్. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ వర్బ్ ఎలా నిలబడుతుందో చూద్దాం ఇప్పుడు. షీ డిడ్ నాట్ రియలైజ్ అని ఆపేద్దాం. ఆవిడ తెలుసుకోలేదు. ఏం తెలుసుకోలేదు? క్వశ్చన్ ఏంటి? ఆవిడ తెలుసుకోలేదు. ఆవిడ ఏమి తెలుసుకోలేదు? షీ డిడ్ నాట్ రియలైజ్, ఆవిడ తెలుసుకోలేదు. ఏం తెలుసుకోలేదు? దట్ ది డైరెక్షన్స్ వర్ రాంగ్, ఆ డైరెక్షన్స్ తప్పని ఆవిడకి తెలియలేదు. డాష్ ఆవిడకి తెలియలేదు అంటే ఏది ఆవిడకి తెలియలేదు? దట్ ది డైరెక్షన్స్ వర్ రాంగ్, ఆ దిశలో తప్పుగా చెప్పడం అనే విషయం ఆవిడకి తెలియలేదు. కాబట్టి రియలైజ్ అన్నటువంటి వర్బ్ కి ఆబ్జెక్ట్ గా నిలబడింది ఇక్కడ. కాబట్టి ఇది ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ గా నౌనా? నౌన్ క్లాజ్. ఇంకో క్వశ్చన్ చూడండి. హీ డిడ్ నాట్ నో అని ఆపేసాం. హీ డిడ్ నాట్ నో వాట్, క్వశ్చన్ వస్తుంది. హీ డిడ్ నాట్ నో వాట్, వాట్ డిడ్ హీ నాట్ నో, మనకి ఏం తెలియలేదు. వాట్ డిడ్ హీ డిడ్ నాట్ నో డాష్ అని ఆపేసాం. నో వాట్, నో ది ఆన్సర్, నో ద క్వశ్చన్, నో ద అడ్రస్, నో వై ద స్టవ్ వాజ్ నాట్ వర్కింగ్, ఆ స్టవ్ ఎందుకు పని చేయటం లేదు అన్నది వాడికి తెలియలేదు. అన్నది ఇక్కడ నౌన్ ఆబ్జెక్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమైంది అనేది వై ద స్టవ్ వాజ్ నాట్ వర్కింగ్ అనేది నో అన్నటువంటి వర్బ్ కి ఆబ్జెక్ట్ గా నిలబడింది. కాబట్టి అది నౌన్ క్లాజ్. ఇది చూడండి. దే నౌ అండర్స్టాండ్ డాష్. అండర్స్టాండ్ వాట్, ఏం అర్థమైంది వాళ్ళకి? దాట్ యూ షుడ్ నాట్ చీట్ ఆన్ ఎ టెస్ట్, పరీక్షలో నువ్వు మోసం చేయకూడదు అనే విషయం వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి తెలిసింది డాష్ అని ఆపేస్తే ఏం తెలిసిందో చెప్పాల్సి వస్తుంది. అండర్స్టాండ్ అన్నటువంటి వర్బ్ కి ఇది ఆబ్జెక్ట్ గా నిలబడింది. మరి ఇక్కడ క్లాజ్ ఎక్కడయ్యా అంటే చూడండి. దట్ ది డైరెక్షన్స్ వర్ వర్బ్, వై ద స్టవ్ సబ్జెక్ట్, wasn't working verb, that you subject, should not cheat verb. కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ ఖచ్చితంగా ఉంటుంది. గాట్ ఇట్. ఇంకొక సెంటెన్స్ చూడండి. that he said such words can't be true. can't be true. ఇక్కడ చాలా సింపుల్. విచ్ కాంట్ బి ట్రూ, ఏది నిజం కాదు? దట్ హీ సెడ్ సచ్ వర్డ్స్, వాడు అలాంటి పదాలు చెప్పడం అనేది నమ్మశక్యంగా లేదు. అట్లా అలాగనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా కూడా నిలబడుతుంది. ఇట్ కెన్ ఆల్సో బి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే కంప్లీషన్ ఆఫ్ ఇట్. అది లేకపోతే అది ఇన్కంప్లీట్ గా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందో చూద్దాం. A noun clause can also serve as a subject complement. ఎలా చూడండి. కార్లీస్ ప్రాబ్లం వాజ్ అని ఆపేశారు. కార్లీస్ ప్రాబ్లం వాజ్ ఏమిటంటే అని ఆపేశారు. అప్పుడు దానికి కాంప్లిమెంట్ గా ఉండాలంటే పూరించాలి దాన్ని. ఇది చూడండి సింపుల్ గా అర్థం అవ్వాలంటే. డార్లాస్ ఎక్స్క్యూజ్ ఫర్ బీయింగ్ లేట్ వాజ్ దట్, డార్లా ఆలస్యంగా రావటానికి గల కారణం ఏమిటంటే అని ఆపేశాం. ఆ కారణం ఏంటో పూరించాలి కదా. ఆ కారణం ద రీజన్ ఫర్ అనేది పూరించాలి కదా. అప్పుడు దట్ షీ ఫర్గాట్ టు సెట్ హర్ అలార్మ్, ఆవిడ అలార్మ్ సెట్ చేయటం అన్న మర్చిపోయినటువంటి విషయం
అనేది ఎక్స్క్యూజ్ క్లాజ్ ఇక్కడ. ఇట్లా సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా కూడా అది పనిచేస్తుంది. అలాగే ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్, ఏ నౌన్ క్లాజ్ కెన్ ఆల్సో బి an object of a proposition. సింపుల్గా చెప్పాలంటే, చాలా సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే ఈ సెంటెన్స్ చూడండి. లిసన్ టు వాట్ ఐ సే, అంతే. లిసన్ టు అన్నాం. టు అనేది ప్రపోజిషన్. ఏమి వినాలంటే టు వాట్ ఐ సే. ఈ వాట్ ఐ సే, నేను ఏమైతే చెప్తున్నానో ఇది ఏం చేస్తుందంటే టు అన్న ప్రపోజిషన్ కి ఆబ్జెక్ట్ గా నిలబడింది. కాబట్టి ఏ నౌన్ క్లాజ్ కెన్ ఆల్సో బి an object of a proposition. ఇక్కడ చూడండి, హ్యారీ ఈజ్ నాట్ ద బెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ అని ఆపేశారు. ఆఫ్ అనేది ప్రపోజిషన్. ఆఫ్ వాట్ మార్గీ నీడ్స్. మ్యాగీ ఏమైతే కోరుకుంటుందో అది ఇవ్వలేని వాడు. ఇది ఫర్ కూడా చూడండి, జోస్ఫిన్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ డాష్, ఫర్ వాట్ అలెక్స్ డిసైడెడ్ టు. అలెక్స్ అనేది సబ్జెక్ట్, డిసైడెడ్ అనేది వర్బ్ అన్నమాట. ఓనర్ ఆఫ్ అలీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ డాష్. ఓనర్ ఆఫ్ వాట్, ప్రపోజిషన్ అసంపూర్తిగా ఉంది, దానికి కాంప్లిమెంట్ కావాలి కదా, ఆబ్జెక్ట్. దట్ ద బ్లూ కార్ పార్క్డ్ అవుట్ సైడ్, ఏదైతే కారు బయట ఆపి ఉన్నదో. ఇప్పుడు ఒకసారి మనం నౌన్ క్లాజ్ రివైజ్ చేసుకుంటే, క్లాజ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఆన్ ఇట్స్ ఓన్. క్లాజ్ అనేది ఒక పదాల సమూహం, సెంటెన్స్ లో ఒక భాగం, తనకంటూ ఒక సబ్జెక్ట్ వర్బ్ సొంతంగా ఉంటుంది, దాన్నే క్లాజ్ అనగలం. నౌన్ క్లాజ్ అంటే ఏంటి అంటే, ఏదైతే సబ్జెక్ట్ గా ఆబ్జెక్ట్ గా నిలబడుతుందో సెంటెన్స్ లో, దాన్ని నౌన్ క్లాజ్ గా చెప్పుకుంటాం. ఎందుకంటే నౌన్ యొక్క ఫంక్షన్ అది. మరి ఏంటి ఫంక్షన్స్ అంటే, సబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్. ఎలా, విచ్ మేడ్ హర్ ఫ్రెండ్స్ క్రై, వాట్ అలీసా సెడ్. అలీస్ ఏమైతే చెప్పిందో అది వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఆబ్జెక్ట్ ఎలా నిలబడింది, షీ డిడ్ నాట్ రియలైజ్, ఆవిడ తెలుసుకోలేకపోయింది. ఏం తెలుసుకోలేకపోయింది, రియలైజ్ వాట్ దట్ ది డైరెక్షన్స్ వర్ రాంగ్. అది తప్పు అన్న విషయం ఆమె తెలియకపోయినది. అలాగే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కూడా, అంటే పూరించడం కోసం. కార్లీస్ ప్రాబ్లం వాజ్ ఏంటి, వాజ్ దట్ షీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇనఫ్. ఆవిడ సరిగ్గా ప్రాక్టీస్ చేయడం అనేది ఆవిడ యొక్క సమస్య. ఒక ఆబ్జెక్ట్ ప్రపోజిషన్ ఆబ్జెక్ట్ ఎలా నిలబడుతుందంటే ఇట్లా, లిసన్ టు అనేది ప్రపోజిషన్. లిసన్ టు అని ఆపేస్తే అసంపూర్తి ఉంది కదా. లిసన్ టు వాట్ ఐ సే, ఏమైతే చెప్తున్నావు దాన్ని నువ్వు విను. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని. ఇందాక చెప్పుకున్నాం, కంటైనింగ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ క్లాజ్ తెలుసు. ఇవి ఖచ్చితంగా డిపెండెంట్ క్లాజెస్, ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండవు నౌన్ క్లాజ్ ఎప్పుడు కూడా. ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఇలా వస్తాయి. స్టార్ట్ చూడండి, లైక్ దట్, వాట్, వెన్, ఇట్లా కొన్ని వస్తాయి. ఇవి ఈజియెస్ట్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ హౌ అనుకోండి, హౌ హీ వన్ ది ప్రైజ్. ఎట్లా, హౌ హీ వన్ ది ప్రైజ్ ఈజ్ స్టిల్ మిస్టరీ అన్నారు. స్టిల్ మిస్టరీ అన్నారు. ఇక్కడ విచ్ ఈజ్ మిస్టరీ, స్టిల్ మిస్టరీ. ఏది ఇంకా మిస్టరీగా ఉందంటే హౌ హీ వన్ ద ప్రైజ్, వాడు ఎలా గెలిచాడు అనేది అన్నప్పుడు సబ్జెక్ట్ అయిపోయింది. అప్పుడు ఇది మొత్తం కలిపి నౌన్ క్లాజ్. దట్ చూడండి, దట్ హీ ఫెయిల్డ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్. వాట్ ఈజ్ విచ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్, దట్ హీ ఫెయిల్, వాడు ఫెయిల్ అవటం అనేది అర్థం కావటం లేదు. వాట్ వచ్చింది అనుకోండి, వాట్ హీ వాంటెడ్ ఈజ్ అన్నోన్ టు us. వాడు ఏమి కావాలి అనేది మనకి అర్థం కావటం లేదు. అట్లా అండి. అంటే అలా మనం సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలి. అన్ని నేనే చెప్తే మీరు చేయరు, మిగిలిన మీరు చెయ్యండి. ఇవి ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ పొందగొడుతున్నాం. ఇప్పుడు యాడ్జెక్టివ్ క్లాజ్కి వెళ్దామండి. యాడ్జెక్టివ్ క్లాజ్, యాడ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటి, ఇట్ క్వాలిఫైస్ ఆర్ క్వాంటిఫైస్. ఇది, అది, ఇలాంటిది, అలాంటిది, ఎన్నోది, అంతటిది, ఇంతటిది, ఎన్నోది చెప్తుంది. అంతే, వెరీ సింపుల్. ఇంకా బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే, మనకి యాడ్జెక్టివ్ క్లాజ్ గుర్తుపెట్టుకోవాలంటే రిలేటివ్ ప్రొనౌన్ ఉంది కదా, హూ, విచ్, వాట్, హూమ్, హూజ్ అని. అవి దాదాపుగా యాడ్జెక్టివ్ క్లాజెస్. ఏవి, రిలేటివ్ ప్రొనౌన్ లో హూ,
హోమ్, హూస్, దాట్, విచ్ అని వాడతాం కదా. అవి దాంతో వచ్చేవన్నీ దాదాపుగా యాడ్జెక్టివ్ క్లాజెస్. సరే ఏం చేస్తాం, ఇది కూడా డిపెండెంట్ క్లాజే, అంటే ఇండిపెండెంట్ క్లాజ్ కాదు, ఖచ్చితంగా కాదు. ఏది యాడ్జెక్టివ్ క్లాజ్ కూడా ఖచ్చితంగా డిపెండెంట్ క్లాజ్ అయి ఉండాలి కానీ ఇండిపెండెంట్ కాదు. అయితే దీంట్లో ఏముంటుందంటే మిస్టర్ జాక్సన్, దీన్ని కిందకి తీసుకెళ్దాం. మిస్టర్ జాక్సన్ ఈస్ ద టీచర్ హూ హెల్ప్డ్ మీ విత్ మై ప్రాబ్లమ్. మిస్టర్ జాక్సన్ ఈజ్ టీచర్ అని ఆపేశాం, అంతవరకు మనకు విషయం అర్థమైపోయింది, ఆయన మా టీచర్ అని. ఎలాంటి టీచరు, వాట్ కైండ్ ఆఫ్ టీచర్, లేదా విచ్ టీచర్, ఏ టీచర్? ద టీచర్ హూ హెల్ప్డ్ మీ విత్ మై మ్యాథ్ ప్రాబ్లమ్స్. ఎవరైతే, ఏ మ్యాథ్స్ టీచర్ అయితే నాకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ హెల్ప్ చేస్తున్నాడో ఆయన, ఎవరైతే డిటర్మైన్ చేస్తుంది కదా, ఏ టీచర్ అని చెప్పి సూచిస్తుంది కదా, కాబట్టి ఇది యాడ్జెక్టివ్. ఇది చూడండి, ద బ్యాడ్ వెదర్ ఈస్ ద రీజన్ వై ఐ డిసైడెడ్ టు డ్రైవ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాక్. ఇక్కడ వై ఉంది కదా అని చెప్పి యాడ్వర్బ్ అనుకున్నారు, కాదు, రీజన్, అదే కారణం. ఎలాంటి కారణం, ఏ కారణం? ద రీజన్ వై ఐ డిసైడెడ్, ఎలాంటి కారణం, నేను ఎందుకు నడవాలి అని అనుకున్నానో దాని యొక్క కారణం. ఎలాంటి కారణం, సింపుల్ రీజనా, వ్యాలిడ్ రీజనా, లేకపోతే ఇలాంటి కారణమా చెప్తోంది, అంటే సూచిస్తుంది ఎలాంటి రీజన్ అని. దిస్ ఈస్ ద పార్క్ వేర్ వీ కెన్ వాక్ ది డాగ్స్. వేర్ వీ కెన్ అనగానే ఓ ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం కదా, ఇది యాడ్వర్బ్ క్లాజ్ అనుకున్నారు, కాదండి. పార్క్ వేర్ వీ కెన్ వాక్ ది డాగ్స్. ఏ పార్క్, ఎలాంటి పార్కు, ఏ పార్క్ లో అయితే మనం కుక్కలు నడిపించగలమో ఆ పార్క్. అంటే ఏం చేస్తుంది ఇక్కడ, ఇట్ ఈస్ డిఫైనింగ్ ద పార్క్, ఎలాంటి పార్కు చెబుతోంది. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. అర్థమైంది కదా అండి. హౌ, వెన్, వేర్ ఉన్నాయి కదా, యాడ్వర్బ్స్ అనుకోకూడదు. సెంటెన్స్ లో అది ఏం చేస్తుందో చూడాలి. దిస్ ఇస్ ద పార్క్ అని ఆపేయచ్చు, ఇదేనండి పార్కు. విచ్ కైండ్ ఆఫ్ పార్క్, నేను చెప్పాను యాడ్జెక్టివ్ కనిపెట్టాలంటే మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ కైండ్ ఆఫ్, విచ్ వన్, హౌ మెనీ ప్లస్ నౌన్, హౌ మచ్ ప్లస్ నౌన్. ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ పార్క్, లేదా విచ్ పార్క్, ఏ పార్క్, ఏ పార్కు, ఏ పార్క్ లో అయితే మనం కుక్కలు నడిపించగలం ఆ పార్క్. నెక్స్ట్, డూ యూ రిమెంబర్ ది టైమ్ వెన్ వి లాస్ట్ ఆల్మోస్ట్ మిస్ ద స్విమ్ మీట్. ఆ టైం గుర్తుందా, నీకు టైం గుర్తుందా అని ఆపేసాం. డూ యూ రిమెంబర్ ద టైం అని. ఏ టైం, విచ్ టైం, సింపుల్, విచ్ టైం. విచ్ టైం అంటే మనం చెప్పుకున్నాం. విచ్ వన్, వాట్ కైండ్ ఆఫ్ అంటే యాడ్జెక్టివ్. అప్పుడు ఏం చేయాలి, అది యాడ్జెక్టివ్ క్లాజ్ గా గుర్తించాలి. మరి ఎలా యాడ్జెక్టివ్ క్లాజ్ ని ఈజీగా ఎలా గుర్తుపట్టాలి అంటే, ఇలా ఆల్రెడీ చెప్పే కదా, హూ, హూమ్, హూజ్, ఇవన్నీ వీటితో వచ్చేటివన్నీ యాడ్జెక్టివ్ క్లాజెస్. దే మే ఆల్సో బిగిన్ రిలేటివ్ యాడ్వర్బ్స్ సచ్ as when, where, ఇందాక చెప్పుకున్నాం. ద పార్క్ వేర్ వీ కెన్ వాక్ ది డాగ్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మీకు ఇచ్చిన లిస్టు, ద లిస్ట్ చూసుకోండి ఒకసారి. ఇప్పుడు యాడ్వర్బ్ క్లాజ్ కి వచ్చామండి. యాడ్వర్బ్ క్లాజ్, యాడ్వర్బ్ ఏం చేస్తుంది, మోడిఫై చేస్తుంది. వర్బ్ నో, ఒక యాడ్జెక్టివ్ నో, ఇంకొక యాడ్వర్బ్ నో మోడిఫై చేస్తుంది. మనం యాడ్వర్బ్ క్లాజ్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మనకి 8 కైండ్స్ ఆఫ్ యాడ్వర్బియల్ క్లాజెస్ ఉంటాయి. అది ఏంటనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అన్నమాట. టైం ఎట్లా, వెన్, వెన్ఎవర్. సపోజ్ వెన్ఎవర్తో చూద్దాం. వెన్ఎవర్ హీ కేమ్ వి వెల్కమ్డ్. వెన్ఎవర్ హీ కేమ్ వి వెల్కమ్డ్. వి వెల్కమ్డ్ అనేది మెయిన్ క్లాజ్, మేము ఆహ్వానించాము. వెన్ఎవర్ హీ కేమ్, వాడు ఎప్పుడు వచ్చినా, అప్పుడు అది ఏమైంది, యాడ్వర్బ్ ఆఫ్ టైం అయింది, యాడ్వర్బ్ క్లాజ్ అయ్యింది. ఇంకోటి చూడండి, సిన్స్ చూద్దాం. సిన్స్, సిన్స్ హీ కేమ్ హియర్ he had been behaving like this. వాడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంతే. వైల్ తీసుకుందాం. While it was raining, we went out. We went out అనేది మెయిన్ క్లాజ్. While it was raining, ఎప్పుడైతే వాన పడుతూ ఉన్నదో యాడ్వర్బ్ ఆఫ్ టైం అయిపోయింది. ప్లేస్ చూద్దాం. wherever. Wherever he goes, he is treated like this. wherever he goes అనేది
డిపెండెంట్ క్లాజ్. వాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా ఫుల్ స్టాప్ పెట్టగలమా? పెట్టలేకపోయాం. అప్పుడు యాడ్వర్బ్ ఆఫ్ టైం. కండిషన్ తెలుసు కదా, ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ కాంట్ సక్సీడ్. ఇఫ్ ఇట్ రైన్స్ వీ కాంట్ గో అవుట్. అక్కడ ఇఫ్ ఇట్ రైన్స్ వాన గనక పడితే షరతు. ఇఫ్ యూ డోంట్ పే ద ఫీజ్, నువ్వు ఫీజు కట్టకపోతే కండిషన్. అన్లెస్ కూడా వస్తుంది. అన్లెస్ హీ వర్క్స్ హార్డ్, వాడు కష్టపడుకుంటే హీ కాంట్ సక్సీడ్. ప్రొవైడెడ్ దట్ కూడా హీ కెన్ సక్సీడ్ ప్రొవైడెడ్ హీ వర్క్స్ హార్డ్. హీ కెన్ సక్సీడ్ ప్రొవైడెడ్ దట్ హీ వర్క్స్ హార్డ్ అంటే ఆన్ కండిషన్ అనమాట. ప్రొవైడెడ్ అంటే కండిషన్ అని అర్థం. మేనర్, adverbs of manner. She behaves as if she were a queen. She behaves as if she were a queen. అలా అనుకుంటుంది మేనర్ పద్ధతిలో. లైక్ he behaves like he was a busy bee అని అనుకోవచ్చు. యాజ్ ఇఫ్ కూడా అంతే, యాజ్ దో కూడా అంతే. మేనర్. ఇఫెక్ట్ అంటే పర్పస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇఫెక్ట్ వేరు, పర్పస్ వేరు. ఇక్కడ ఇఫెక్ట్ అంటే దాని కాన్సిక్వెన్స్ గా ఏం జరుగుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, హీ వర్క్డ్ సో హార్డ్ దట్ హీ కుడ్ పాస్. ఎంత కష్టపడ్డాడంటే పాస్ అయ్యేంత విధంగా. సచ్ దట్ కూడా షీ షౌటెడ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఎవ్రీ వన్ ఒక ఎలా అరిచిందా అంటే అందరూ విధంగా, అట్లా ఇఫెక్ట్ గా చెప్పుకోవచ్చు. కంపారిషన్, కంపారిషన్ యాడ్వర్బ్స్ ఆఫ్ కంపారిషన్ అండి. అంటే వేరు, వేరేజ్ అని. ఎట్లా అంటే he is a hard worker whereas I am a lazy fellow. అట్లా he is a hard worker whereas I am a lazy fellow. అలా ఎవ్రీవేర్ వేర్ అన్నాడు, అది ఇక్కడ రాదు. whoever wants it, అది రాదు, అది నౌన్ అయిపోతుంది. whoever wants it can take it అంటే మళ్ళీ నౌన్ అయిపోతుంది. who can take it అని అయిపోతుంది ఇక్కడ. కంపారిషన్ వేర్ అన్నాడు, వేర్ అనేది రాదు, అది ప్లేస్ కిందకి వస్తుంది. వేరాజ్ వస్తుంది, ఎక్కువ వేరాజ్ వస్తుంది. దీని మీద ఒకసారి చూద్దాం. కాంట్రాస్ట్, దాని కాంట్రాస్ట్ అనుకున్న కంటే కన్సెషన్ అంటారండి. కన్సెషన్ అనాలి యాక్చువల్గా దాన్ని. కన్సెషన్ అంటే దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్. వాడు ఎంతో కష్టపడినప్పటికీ ఫెయిల్ అయ్యాడు. ఆల్దో అన్నా దో అన్నా. ఈవెన్ ఇఫ్ షీ కేమ్ దే డిడ్ నాట్ అలో. వాడు వచ్చినప్పటికి కూడా ఎలో చేయలేదు. అది కన్సెషన్. కాంట్రాస్ట్ కంటే కూడా కన్సెషన్ గా మనం చెప్పుకుంటాం. పర్పస్, పర్పస్ ఎట్లా? షీ వర్క్డ్ హార్డ్ సో దట్ హీ కుడ్ పాస్. లెస్ట్ కూడా డోంట్ గో అవుట్ ఇన్ ద రైన్ లెస్ట్ యూ షుడ్ డ్రెంచ్. ఇన్ ఆర్డర్ దట్ హీ బిహేవ్డ్ ఇన్ సచ్, హీ వర్క్డ్ సో హార్డ్ ఇన్ ఆర్డర్ దట్ హీ కుడ్ పాస్. అంతే. ఈ 8 మనం గుర్తుపెట్టుకున్నాం అంటే యాడ్వర్బ్స్ ఆఫ్ టైం కానీ, ప్లేస్ కానీ, కండిషను, మేనర్, ఇఫెక్ట్, కంపారిషన్, కన్సెషన్, పర్పస్. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, మ్యాటీ kept his schedule open in case his wife went to labor. ఇన్ కేస్, ఒకవేళ అలా వెళ్తే కనుక, అప్పుడు అది ఏమైంది? కండిషన్ అవుతుంది. కండిషన్ ఇది చూడండి. యూ మస్ట్ కెప్ట్ ప్రాక్టీసింగ్ ద సాంగ్, ఇదొక క్లాజ్, అంటిల్ యూ గెట్ ఇట్, నీకు వచ్చేంత వరకు. అంటే టైం, యాడ్వర్బ్ ఆఫ్ టైం. అంటిల్ యూ గెట్ ఇట్ రైట్, నీకు వచ్చేంత వరకు. ఇంకా 10 minutes టైం ఉంది, ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ టాపిక్. గివ్ అస్ ఎ కాల్, మాకు కాల్. ఎప్పుడు? వెన్ యూ గెట్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ట్రిప్, ఎప్పుడైతే నువ్వు వెనక్కి వస్తావో అప్పుడు. అప్పుడు ఏమైంది? వెన్ యూ గెట్ బ్యాక్ అనేది ఏంది? యాడ్వర్బల్ క్లాజ్ ఆఫ్ టైం. We need to find the bar where they asked us to wait. We need to find the bar where they asked us to wait. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, the bar where they asked us to wait, ఏ బార్ లెక్క అండ్ అక్కడ కాదు. ఇక్కడ ఫలానా బార్ దగ్గర మనం వెయిట్ చేయమన్నారు. కాబట్టి ఇక్కడ వేర్ దే ఆస్క్డ్ us to wait, ఎక్కడైతే మళ్ళీ వెయిట్ చేయమన్నారో అక్కడ. నౌన్ క్లాజ్ అనేది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నౌన్ క్లాజ్ అనేది యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ కూడా పనిచేస్తుంది. మీరు ఒకసారి ఈ సెంటెన్స్ స్టేట్మెంట్ చూస్తే, noun clause can also function as an adjective complement, modifying a verb, adjective or adverb also. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, the park where you cannot take the dogs అని, అలా కూడా వస్తుంది అనమాట. కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి.
మనం ఐడెంటిఫై చేయొచ్చు, అయినా కూడా కొన్ని రూల్స్ పాటిస్తే ఐడెంటిఫై చేయొచ్చు. ఇది చూడండి, సిన్స్ ఐ విల్ బి లేట్, సిన్స్ ఐ విల్ బి వర్కింగ్ లేట్, ఐ విల్ ఈట్ డౌన్ టౌన్. రీజన్ అన్నమాట. ఎందుకు నేను టౌన్లోనే తినేస్తాను అంటే నేను లేట్ అవుతాను కాబట్టి. ఇది చూడండి, నౌ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ లెఫ్ట్ ది పార్టీ వీ నీడ్ టు స్టార్ట్ క్లీనింగ్. వీ నీడ్ టు స్టార్ట్ క్లీనింగ్, మనమే క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ఎందుకు? నౌ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ లెఫ్ట్ ది పార్టీ, అందరూ వెళ్ళిపోయారు కాబట్టి. ఇది కూడా రీజన్ అనమాట, ఎందుకు మనం క్లీన్ చేసుకోవాలనడానికి రీజన్ అనమాట. ఇది చూడండి, అన్లెస్ యూ పుట్ ఇన్ యువర్ మోర్ అవర్స్ ఐ కాంట్ రికమెండ్ యూ ఫర్ ది ప్రమోషన్. నేను నిన్ను ప్రమోషన్కి రికమెండ్ చేయలేను. ఎందుకు? ఎప్పటిదాకా చేయలేను? అన్లెస్ యూ పుట్ ఇన్ మోర్ అవర్స్, నువ్వు ఎక్కువ సమయం గడిపేంత వరకు, అంటే కండిషన్, నువ్వు ఎప్పుడైతే ఎక్కువ అవర్స్ స్పెండ్ చేస్తావో అప్పుడు ప్రమోషన్కి రికమెండ్ చేస్తాను. ఇది చూడండి, యాజ్ సూన్ యాజ్ ఐ సా యూ, నేను నిన్ను చూసి చూడంగానే ఐ న్యూ సంథింగ్ వాజ్ రాంగ్, ఐ న్యూ సంథింగ్ రాంగ్ వాజ్ రాంగ్. తెలుసు. ఎప్పుడు తెలుసు? యాజ్ సూన్ యాజ్ ఐ సా యూ అంటే యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఇవన్నీ ఇక్కడ ఎక్కడ వచ్చినాయి అంటే బిగినింగ్ లో వచ్చినాయి. ఇవి బిగినింగ్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ యూ హ్యావ్ టు గో టు బెడ్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళాలి అంటే కన్సెషన్. ఇఫ్ యూ పే యువర్ బిల్స్ ఆన్ టైం, పే చేస్తే కనుక కండిషన్. అన్లెస్ యూ రన్ ఫాస్ట్, వేగంగా పరిగెత్తుకుంటే కండిషన్. బికాస్ హీ లవ్డ్ హర్, రీజన్. వన్స్ దే సా ది కార్ కమింగ్, ఎప్పుడైతే చూసారో టైం. ఆల్దో షీ హ్యాస్ ఎ బిజినెస్ డిగ్రీ, కన్సెషన్. As we bought the tickets, the overture was beginning. As we bought the tickets, తెచ్చితేగానే స్టార్ట్ అయింది టైం. Before we go on vacation, time. Since I will be working late, reason. Now that everyone has left, reason. ఇది చెప్పుకున్నాం. ఇప్పుడు మిడిల్ ఎలా వస్తుంది చూడండి. My sister, when she is angry, will turn red in the face. When she is angry, ఎప్పుడైతే ఆవిడ కోపంగా ఉంటుందో అప్పుడు ఆవిడ ముఖం ఎర్రగా అయిపోతుంది. When he is angry అనేది time, adverb of time. Elephants are not predators although they are large అంటే కన్సెషన్. పెద్దగా ఉన్నప్పటికీను అవి మాంసాహారం తినేవి కాదు. ఎండింగ్ ఎలా వస్తుంది చూద్దాం. గివ్ అస్ కాల్, మాకు కాల్ చేయి. ఎప్పుడు? వెన్ యూ గెట్ బ్యాక్ ఫ్రమ్ ద ట్రిప్, ఎప్పుడైతే వెనక్కి వస్తావో. ఇక్కడ adverb of time. ఇది చూడండి, ఫ్రాంక్ ran the race. ఎలా పరిగెత్తాడంటే యాజ్ దో హిజ్ లైఫ్ డిపెండెడ్ ఆన్ ఇట్, వాడి జీవితమే, వాడి ప్రాణమే దాని మీద డిపెండ్ అయినట్లుగా. అంటే పర్పస్, అంటే ఇక్కడ ఎఫెక్ట్ గా చెప్పుకోవచ్చు. పర్పస్ కాదు, ఎఫెక్ట్ అంటే కాన్సిక్వెన్స్. ఓకే, అంటే పరిగెత్తకపోతే వాడి జీవితం ఏమైపోతుందో అన్న కాన్సిక్వెన్స్ భయపడ్డాడు కాబట్టి ఎఫెక్ట్ అనమాట. వీ కెన్ స్విమ్ ఇన్ ద పూల్ యాజ్ సూన్ యాజ్ యూ పుట్ ఆన్ సన్ స్క్రీన్. పెట్టుకొని దూకించు అంటే టైం. I never knew how wonderful life could be until I met you. నిన్ను కలిసేంత వరకు జీవితం ఇంత అందంగా ఉందో అనుకోలేదు. ఇక్కడ until I met you అనేది కూడా టైం. You need to remain calm even if everyone else panics. Even if అంటే ఇతరులు భయపడినప్పుడు కూడా అప్పుడు కన్సెషన్ గా మనం చెప్పుకోవచ్చు. The day felt long because we had nothing to do. ఎందుకు లాంగ్ అనిపించిందంటే బికాస్ వీ హ్యాడ్ నథింగ్ టు డూ. చేయడానికి, టైం పాస్ చేయడానికి ఏమీ లేకపోయేసరికి అంటే రీజన్. ఎందుకు అంతగా ఈ డే అంత సాగినట్లుగా అనిపించింది అంటే బికాస్ వీ హ్యాడ్ నథింగ్ టు డూ, మనం చేయడానికి ఏమీ లేదు కాబట్టి. సో ఇలా అర్థమైంది కదండి. ఇప్పుడు నౌన్ క్లాజ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ క్లాజ్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏంటి అనేది. నౌన్ క్లాజ్ గుర్తుపట్టడానికి చాలా సింపుల్ అండి. క్వశ్చన్స్ వేసుకోవాలి. who or which, what or whom మన క్వశ్చన్స్ ఆన్సర్ వస్తే ది నౌన్ క్లాజ్. ఏవి? who or which, what or whom సబ్జెక్ట్ గా, ఆబ్జెక్ట్ గా, వర్బ్ యొక్క కాంప్లిమెంట్ గా, లేదా యాడ్జెక్టివ్ యొక్క కాంప్లిమెంట్ గా, లేదా ప్రపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ గా నిలబడితే అది నౌన్ గా చెప్పుకుంటాం. యాడ్జెక్టివ్ రిలేటివ్ ప్రొనౌన్స్ తో వస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద మ్యాన్ హూ ఈజ్ వెయిటింగ్ దేర్ ఈజ్ మై అంకుల్. ఎవరైతే మనిషి అక్కడ వెయిట్ చేస్తున్నారో ఆయన మా అంకుల్. అంటే ఏ అంకుల్ తెలియచెప్తోంది. ద బుక్ విచ్ యూ గేవ్ మీ వాజ్ ఇంట్రెస్టింగ్. నువ్వు నాకు ఏదైతే బుక్ ఇచ్చావో అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే ఏదైతే బుక్ అని మనం ఏం చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. చెప్పే కదా, యాడ్జెక్టివ్ కనిపెట్టడానికి 4 క్వశ్చన్స్. వాట్ కైండ్ ఆఫ్, విచ్ వన్, హౌ మెనీ ప్లస్ నౌన్, హౌ మచ్ ప్లస్ నౌన్, అది యాడ్జెక్టివ్. దట్ కూడా హీ ఈస్ ద మ్యాన్ దట్ యు వాంటెడ్ టు మీట్. హీ ఈస్ ద మ్యాన్, ఇతను ఆ మనిషి. ఏ మనిషి?
ద మ్యాన్ దట్ యూ వాంటెడ్ టు మీట్, నువ్వు ఎవరైతే కలుద్దాం అనుకున్నావో అతను. ఇంకా ప్రపోజిషన్కి ఎలా, లిసన్ టు వాట్ ఐ సే, బీ అటెంటివ్ టు ద టీచర్ వెన్ హీ స్పీక్స్, అలా కూడా చెప్పుకోవచ్చు. అలాగే నౌన్ క్లాజ్ మనం చెప్పుకున్నాం, దీంతో స్టార్ట్ అవుతాయి. వెన్తో ఎలా స్టార్ట్ అవుతుంది, when he comes is not, is uncertain, when he comes is uncertain, which is uncertain, when he comes, వాడు ఎప్పుడు వస్తాడు అనేది uncertain. who did this is revealed, దీని ఎవరు చేశారు అనేది బయటపడింది. which is revealed, who did this, దీని ఎవరైతే చేశారో, whoever needs it can come forward. who can come forward, whoever needs it. అంతేగాని హూ ఎవరు విచ్ ఎవరు ఉంది కాబట్టి అది ఏదో క్లాజ్ అనుకోకండి, అది ఏం చేస్తుందో మనం చూడాలి అంతే. వై హీ బిహేవ్డ్ లైక్ దట్ ఈజ్ అండర్ ఇంట్రాగేషన్. విచ్ ఈజ్ అండర్ ఇంట్రాగేషన్, వై హీ డిడ్ లైక్ దట్, మొత్తానికి మనం క్లాజ్ని మనం నౌన్ క్లాజ్గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉన్నాయి కొన్ని, ఇది బాగా విన్నారు ఇప్పుడు మీరు, దీన్ని బాగా చదివి ఎక్సర్సైజ్ చేయండి. మనకి గూగుల్లో ఎక్సర్సైజ్ ఆర్ నౌన్ క్లాజెస్ ఆర్ ఐడెంటిఫై క్లాజెస్ అని ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయండి, విన్న తర్వాత చెయ్యండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మనకి ఎక్కువగా క్లాజెస్ అడిగేది దేని మీద అంటే యాడ్వర్బ్ క్లాజెస్ మీద అడుగుతారు ఎక్కువగా. రెన్ అండ్ మార్టిన్లో ఎక్సర్సైజ్ చేయండి, అది బాగా చేస్తే మీకు వస్తుంది, క్లాజ్ అనేది వస్తుంది. రేపు మనం ఫ్రేజెస్ మీద చెప్పుకుందాం, అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ మనం చూస్తే కనుక సేమ్ ఫంక్షన్స్, ఏమి పెద్ద ఇబ్బంది పడదు. ఏమంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకే క్లాజ్ డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తుంది కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూషన్. కానీ మీరు రిలేటివ్ ప్రొనౌన్ గుర్తుపెట్టుకున్నారంటే యాడ్జెక్టివ్ క్లాజెస్ బయటపడతాయి. ఈ 8 టైం, రీజన్, కండిషన్, మేనర్, కన్సెషన్, ఇవి గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా అర్థమైపోతుంది. నేను అన్మ్యూట్ చేస్తున్నాను, ఒక 1.5 minute టైం ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. స్టాప్ ది షేర్.